గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రత్యేకించి మరో అమ్మాయి మన తులసివనంలో దేవసేన. అయితే ఈమె త్రిపురాంతకం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే దేవసేన త్రిపురాంతకం నుంచి వచ్చిన ఇక్కడ హైదరాబాద్లో ఆమె ఎగ్జామ్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత 5000 ర్యాంక్ వచ్చింది కదా. 5000 ర్యాంక్ వచ్చింది, బట్ సీట్ రాలేదు. కానీ అట్లాంటి పరిస్థితుల్లో 2023లో ఆమెకి సీటు మన వాళ్ళ దగ్గరనే మంచిగా మాట్లాడి వెళ్ళి ఆ సీటు ఇప్పించడం జరిగింది. అట్లనే ఆ అమ్మాయి ఇక్కడ ఈ 2 సంవత్సరాలు కూడా పూర్తి డెడికేటెడ్గా మన సంప్రదాయ పద్ధతుల్లో అలవాట్లు నేర్చుకొని బాగా చదువుకొని ఈరోజు ఎంసీఏ కంప్లీట్ చేసింది. ఇప్పుడు దేవసేన స్పందన. అందరికీ నమస్కారం. నా పేరు దేవసేన, మాది త్రిపురాంతకం. నేను ఫస్ట్ ఇక్కడ ఎంసీఏ చేయాలనే వచ్చాను. కాకపోతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల జాబ్ చేద్దామని కూడా అనుకున్నాను. కాకపోతే సార్ నీకు ఎంసీఏ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎంసీఏ చేయని చెప్పి నన్ను ప్రోత్సహించి నాకు ఎంసీఏలో తెలిసిన వాళ్ళతోటి సీట్ ఇప్పించారు. ఆ సీట్ ఇప్పించిన తర్వాత నేను ఈ 2 years ఇక్కడే చదువుకున్నాను, ఈ హాస్టల్లోనే ఉన్నాను. నాకు ఫైనాన్షియల్గా కూడా ఫీజు కట్టుకోవడానికి ప్రాబ్లం అయితే సార్ మాట్లాడి సారే ఫీజు కట్టి చదివించారు. మీలలో కూడా ఎవరైనా చదువుకోవాలి, ఫీజు విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడికి వస్తే సార్ సపోర్ట్ చేస్తారు. అండ్ అన్ని ట్రెడిషన్గా ఉంటే చాలు, మిగతాది మొత్తం సారే చూసుకుంటారు. నేను ఈ 2 years ఇక్కడ కంప్లీట్ చేయడానికి మెయిన్ కారణం సార్. అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాలు గ్రహించాలి. తులసివనం అని పెట్టిందే మన ప్రతి ఇండ్లలో కూడా బ్రాహ్మణ ఇండ్లలో తులసి చెట్టు తప్పనిసరిగా ఉంటుంది. అట్లనే మన అమ్మాయిలు కూడా ఇక్కడ అంత పవిత్రంగా మంచిగా చదివి వాళ్ళ కుటుంబాలకి గౌరవాన్ని తెప్పించి మంచి మార్కులతో పాస్ అయ్యి వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలనేది ఇక్కడ కాన్సెప్ట్. అందుకనే మేము తులసివనం అని దీనికి పేరు పెట్టాము. ఈ తులసివనంలో అందరు కూడా అన్ని రాష్ట్రాల నుంచి, వేరే కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి అందరు పిల్లలు ఉన్నారు. అందరు కూడా కలిసి మెలిసి భోజనాలు చేయడం కానీ, భోజనాలు చేసిన తర్వాత శుద్ధి పెట్టడం కానీ, లేదా నీట్గా మెయింటైన్ చేయడం కానీ, మన పద్ధతులన్నీ పాటించడం కానీ, ఈ ఆఖరికి వంటింట్లో కూరగాయలు దొరకడము, తర్వాత వంట కూడా నేర్పిస్తాం. ఎందుకంటే రేపు మళ్ళీ ఎవరు పెళ్ళయ్యాక ఎలా ఉంటుందో కాబట్టి అన్నీ నేర్పించే పద్ధతులు ఉంటాయి. సేమ్ టైం వాళ్ళని ప్రతి నిమిషం కనిపెట్టుకొని ఉండడం జరుగుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పని విషయాలన్నీ కూడా ఇక్కడ వాళ్ళకి నేర్పించి, అట్లనే కంప్యూటర్ ల్యాబ్ ద్వారా వాళ్ళని ప్రాక్టీస్ చేసుకునేలాగా చేసి, ఏదైనా డౌట్స్ ఉంటే సాయంత్రం పూట రివ్యూ మీటింగ్స్ పెట్టి ఎవ్రీడే అట్లా చేస్తామన్నమాట. అట్లానే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి సపరేట్గా వాళ్ళకు ఒక మంచము, వాళ్ళకు ఒక ఏది కబోర్డ్ అన్నీ ఉంటాయి. ఈ టాయిలెట్స్ కూడా సపరేట్గా ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఆడపిల్లలు ఇక్కడ 2 విధానాలు, ఏదో పేదింటి ఆడపిల్లలు చదివిస్తున్నాము అనేది కాన్సెప్ట్ కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే అమ్మాయిలు కాలేజీలకు వెళ్ళి రావాలి, చదువుకోవాలి అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఎందుకంటే కంప్లీట్గా అంటే కమర్షియల్ అయిపోయాయి. ఫీజుల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది ఏమిటి అంటే కాలేజెస్లో పరిస్థితులన్నీ విభిన్నంగా ఉన్నాయి, ఒకప్పట్లాగా లేవు. కనుక మీకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కాలేజీకి వెళ్తారు, ఉంటారు, చదువుకుంటారు, వస్తారు, కానీ ప్రభావాలు చాలా ఉంటాయి. మిమ్మల్ని ఎడ్యుకేషన్ పరంగా డిస్టర్బ్ చేయడం, మళ్ళా వేరే రకంగా డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎవ్రీడే మేము చెప్తానే ఉంటాం, జాగ్రత్తగా ఉండండి, ఇట్లా ఉండండి అని. ఆ తర్వాత ఏంటంటే సరి అయిన భోజనం. మనకు బయట మామూలుగా హాస్టళ్ళలో మన సాత్వికమైన భోజనం లభించదు. ఇక్కడ కంప్లీట్గా అన్ని మనకు 4 శాఖల పిల్లలు ఉన్నారు. వైదికులు ఉన్నారు, నియోగులు ఉన్నారు, మధ్వలు ఉన్నారు, శ్రీ వైష్ణవులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మన సంప్రదాయాలు పాటించే వాళ్ళకి ఇక్కడ ఎక్కువ మంచిగా ప్రాధాన్యత ఇస్తాము. పద్ధతులు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ఉన్న వాళ్ళని తీసేసాం కూడా కొంతమందిని. అట్లని వాళ్ళ మీద మాకేమీ వేరే కోపాలు కానీ వేరే అభిప్రాయాలు లేవు. ఇక్కడ తులసివనంలో ఉంటే పద్ధతులు నేర్చుకోవాలి, రేపు పొద్దున మీరు భవిష్యత్తులో బాగుండాలనేది మెయిన్ ప్రధానమైన కాన్సెప్ట్.
కాబట్టి ఎవరైనా ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఉన్నా, లేదు కట్టుకుంటాము పర్వాలే హాస్టల్ ఇమ్మన్నా, లేదంటే కరెక్ట్గా ఒక మంచి హాస్టల్లో ఉండాలి అనుకున్నా, ఈ రాష్ట్రాలతో తేడా లేకుండా, భాషలతో తేడా లేకుండా ఏ బ్రాహ్మణ ఆడపిల్ల అయినా కూడా ఇక్కడికి రావచ్చు. ఇక్కడ విశాలమైన గదులు ఉంటాయి. 4000 SFTలో ఉంది హాస్టల్, చిన్నది కాదు. కాబట్టి మంచి వెంటిలేషను, సరిగా టైం మీద భోజనం, అల్పాహారము, తర్వాత వాళ్ళ పుస్తకాలు, పెన్నులు, పేపర్లు అన్నీ A to Z ఫ్రీ ఉంటాయి. కాబట్టి మీరు ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు, సిస్టమ్స్ ఉంటాయి వాడుకోవచ్చు. ఇట్లా అన్నీ వాడుకొని మీరు, నా టార్గెట్ ఏంటి అంటే ఇంటర్మీడియట్లో మీరు ఇక్కడికి వస్తే గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక ఉద్యోగం తీసుకొని మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి. ఇది కాన్సెప్ట్. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి. మేము చెప్పేది క్లియర్గా ఎవ్రీడే చెప్తాం, ఒక్కరోజు కాదు, ప్రతిరోజు, ప్రతి నిమిషము. అట్లాగనే మధ్యలో ఫోన్లు చెక్ చేస్తాం. ఎందుకంటే మా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు నా పైన గౌరవంతోనో నమ్మకంతో తెచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. కాబట్టి బాధ్యత నాది. ప్రతి విషయంలో వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది, లవ్ అండ్ అఫెక్షన్ కూడా ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కంటే ఎక్కువ వాళ్ళని నేను ఇక్కడ అన్ని రకాలుగా చూస్తా. కాబట్టి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఒక మంచి ప్రవర్తనతో ఇక్కడి నుంచి వెళ్తారు. వెళ్ళేప్పుడు కూడా గౌరవంగా పంపిస్తాం. ఏదో అనామకంగా మన హాస్టల్లో బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయేది ఉండదు. ఇక్కడ అందరూ పలకరిస్తారు, వాళ్లకు మంచిగా మాట్లాడించి వాళ్ళ తల్లిదండ్రుల సంక్షేమం కూడా ఆలోచన చేసి ఇవన్నీ మేము ఇక్కడ చూసుకుంటాం. కాబట్టి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, లేదా ఇతర రాష్ట్రాల పిల్లలైనా ఇమిగ్రేషన్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. తర్వాత క్యాస్ట్ ఇదేది మన టీసీ తెచ్చుకోవాలి. సర్టిఫికెట్లన్నీ చెప్తాం. ఎప్పుడైనా అడ్మిట్ అవ్వచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అదో ఫెసిలిటీ ఉంటుంది. మన హాస్టల్లో ఇంకొకటి, పేరెంట్స్ వస్తే కూడా ఇక్కడే ఉండొచ్చు వాళ్ళతో పాటు. ఒకరోజు 2 రోజులు ఇక్కడే ఉండొచ్చు. బయట హాస్టల్లో అలో చేయరు, కానీ ఇక్కడ మేము అలో చేస్తాము. అట్లనే వచ్చి పిల్లల దగ్గర ఉండి 2 రోజులు మాట్లాడించి చూసుకొని వెళ్ళొచ్చు. ఇంత ఫెసిలిటీలు కల్పించి సిటీ సెంటర్లో కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 1 మినిటే, జస్ట్ దిగి ఇట్లా పక్కకి వెళ్తే చాలు రైల్వే స్టేషన్ ఉంటుంది. MGBS బస్ స్టేషన్ కూడా జస్ట్ 10 మినిట్స్లో వెళ్ళొచ్చు. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో సక్రమంగా చదివి మీ తల్లిదండ్రులకి కీర్తి ప్రతిష్టలు తెచ్చేలాగా, మీరు కూడా ఒక మంచి ఉద్యోగం పొందేలాగా, ఒక మంచి లక్ష్యంతో ఉన్న ఆడపిల్లలకి ఎప్పుడైనా స్వాగతం పలుకుతుంది తులసివనం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి వెల్కమ్ టు ఆల్.